వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాక అని చేను కోయవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఈ రూతు గ్రంథము చాలా ప్రత్యేకమైనది. ఈ రూతు గ్రంథం గురించి చాలామంది మీరు వినే ఉంటారు. ఈరోజు నేను చదువుతుండగా ప్రభు నాకు చెప్పినటువంటి, అంటే నేను గ్రహించినటువంటి ఒక కొత్త విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం చాలా ప్రత్యేకమైనది. రూతు యాక్చువల్లీ తను మోయాబీరాలు, తను ఇశ్రాయేలు వంశస్థురాలు కాదు, మోయాబీరాలు. అయితే ఈ గ్రంథానికి ఎడం చేతి పక్కన, అందరికీ కూడా ఎడం చేతి పక్కన న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కండిషన్ ఎలా ఉంటుందంటే 17వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ వచనం చదువుదాము. తర్వాత లాస్ట్ చాప్టర్ చివరి మాటను కూడా చదువుదాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. 21 లాస్ట్ వర్స్. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారట. ప్రజలందరూ ఎలా ప్రవర్తిస్తున్నారు? వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మనకి ఆ రూతు గ్రంథానికి ఎడం చేతి పక్కన ఉన్నటువంటి ప్రజల యొక్క కండిషన్ ఎలాగుందంటే, ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు. వారి వారి ఇష్టానుసారముగా ప్రవర్తించినప్పుడు ప్రజల యొక్క కండిషన్ చాలా అపవిత్రముగా ఉంటుంది, చాలా అసహ్యముగా కూడా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వాడు కూడా వారి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని ఉంది. అంతేకాదు వారిలో చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన కూడా మనం చూస్తాము, దేవతలను ఆరాధించడం. అంతకు మించి వాళ్ళ కండిషన్ ఎలాగుందంటే సొదొమ గొమొర్రాలా ఉంటుంది. చూపిస్తాను చూడండి ఆ వాక్యం కూడా. 19వ అధ్యాయము 22వ వచనము. వారు సంతోషించుచుండగా, దాని పైన వచనం కూడా చదవము. మెట్టకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన ఆ మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇంకా చదువు. ఇదిగో కన్యకైన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియును ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. చాలు. ఇప్పుడు ఈ కండిషన్ చూస్తే మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? సొదొమ గొమొర్రాలో లోతు ఇంటికి వారు వచ్చినప్పుడు ఏం జరిగింది? సేమ్ కండిషన్. సొదొమ గొమొర్రా ప్రాంతంలో వాళ్ళు అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రజెంట్ కండిషన్ కూడా ఇశ్రాయేల్ మధ్యలో ఎలాగుందంటే ఇలాగే ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో రూతు గ్రంథం ఉంది పక్కనే, కుడి చేతి పక్కన. న్యాయాధిపతులు అయిపోగానే ఏ గ్రంథం వచ్చింది? రూతు గ్రంథం వచ్చింది. ఇక్కడ వీళ్ళ సంభాషణ చూస్తే బోయాజు ఒక పొలమునకు, ఒక ల్యాండ్కి పెద్ద ల్యాండ్ లార్డ్, తను ఆ యొక్క పనిలో తన చేలలో పనిచేస్తున్నటువంటి ప్రజలతో అంటున్నాడు, దేవుడు యెహోవా మీకు తోడైయుండును గాక. చక్కని భాషను అక్కడ మనం చూస్తున్నాం. దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. ఈ రూతు ఎందుకు స్పెషల్ అంటే, రూతు గ్రంథము మోషే మోయాబు దేశంలో చనిపోయాడు. మోషే ఎక్కడ చనిపోయాడు? మోయాబు దేశంలో చనిపోయాడు. ఈ విషయం మనకు ద్వితీయోపదేశకాండం 34:5 ఉంటుంది. మోషే ఎక్కడ చనిపోయాడు? మోయాబు దేశంలో చనిపోయాడని రాసింది బైబిల్లో. రూతు ఏ దేశంలోంచి వచ్చింది? మోయాబు దేశంలోంచి వచ్చింది. యాక్చువల్గా
ఇక్కడ ఈ గ్రంథానికి ఇంత బ్యూటీ ఉండడానికి ఇంకొక మంచి మాట చెప్తాను. చెప్పనా వద్దా? ఈ గ్రంథంలో చెప్పేస్తున్నాను, ఎవరు నన్ను ఏమనుకోకూడదు. అసలు అత్తా కోడళ్ళు అలా ఉండడం మనం ఎక్కడ చూడం, ఇక్కడే చూస్తాం. మీరు ఇటువైపు వాళ్ళకి బాధ, కానీ ఇటువైపు వాళ్ళకి ఏటి తెలియదు. అత్తా కోడళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే ఈ గ్రంథంలో అంత బాగుంటారు. అందుకే ఈ ఋతు గ్రంథంకి అంత హైలైట్ ఉంటుంది అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అత్తా కోడలు, అత్త అనగానే మనకేమవుద్ది? మన కోడలు అనగానే అవే కదిలిపోతాయి అని. అత్త అందరూ అనండి, ఆ పేరు ఎత్తద్దు, ఆ పేరు ఎత్తద్దనా? బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం ఏంటి? అత్తా కోడళ్ళు అన్యోన్యంగా ఉన్నట మనం చూస్తాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు అత్తా కోడల కోసం కాదు, కానీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ రూతు ఎందుకు స్పెషల్ అంటే, ఈ నయోమి దేవుని గురించి అంతా నెగిటివ్గా చెప్తుంది. దేవుని గురించి అంతా నెగిటివ్గానే చెప్తుంది. దేవుడు నాకు అన్యాయం చేశాడని అని చెప్పి ఆ మాటలు మనము చూస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే చూడండి, 20 వచనం అనుకుంటాను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను గనుక. చాలు ఆవిడ ఏమంటుంది? ఇంకొక మాటలో 13వ వచనం అంటుంది, యెహోవా నాకు విరోధి ఆయను. ఈ మాటలన్నీ కూడా వింటే ఎవరు కూడా దేవుని యందు ఏం చేయరు? విశ్వాసము ఉంచరు. నిజంగానే అలాగే జరిగింది. తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయారు, రూత్ యొక్క హస్బెండ్ చనిపోయాడు. కానీ ఈ నెగిటివ్లో కూడా రూత్ ఏం చేసింది తెలుసా? పాజిటివ్ తీసుకుంది. చూడండి అక్కడ ఏమంటుందో, 16వ వచనం చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూత్ ఏం తీసుకుందంటే ఈ నెగిటివ్లో కూడా పాజిటివ్ తీసుకుంది. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన దేవుని చూడగలిగింది. మీకు చెప్పనా, ఎప్పుడు మన జీవితాల్లో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తామంటే ప్రతికూలతలో కూడా దేవుని హస్తం చూడగలగాలి. ఇంకా మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టారనుకో, ఎవరి పేరు పెడతారు? ఇల్లు కట్టిన తర్వాత ఇంటి ముందు పేరు పెడతారు కదా, ఎవరి పేరు పెడతారు? చెప్పండి అందరు. ఈ మధ్య మా చెల్లి వాళ్ళు ఇల్లు కట్టారు, అక్కడికి వెళ్ళాం. ఆనంద నిలయం అని రాశారు మా బ్రదర్ ఇల్లా. ఆనంద నిలయము అంటే వాళ్ళ డాడీ పేరు. మళ్ళీ పక్కనే గ్రేస్ నిలయం అని రాశారు. ఇది రెండు అన్నాను. గ్రేస్ అంటే ఇక్కడ మా చెల్లి పేరు అనమాట, లిల్లీ గ్రేస్. ఎక్కడ తేడా రాకుండా చక్కగా కుడి ఎడమగా ఇలాగ అటొకటి ఇటొకటి చక్కగా రాశారు. కొంత ఇలా పెట్టారని నేను అన్నాను, అటొకటి ఇటొకటి పెట్టండి కరెక్ట్గా ఉంటుంది అన్న. 2 రెక్కలు బాగుంటుంది. మీరు ఎవరి పేరు రాస్తారు? ఎవరి పేరు ఇల్లు కడితే చెప్పండి, మాట్లాడండి బాబు, ఎవరో ఒకరి పేరు. చూడండి, మా యజమానులు అంటున్నారు, లక్ష్మమ్మ గారు అన్నారా? అమ్మా, ఇంటి పెద్దోడి పేరా? పెద్దల పేరు రాస్తారు, అలాగన్నారా? ఓకే. కానీ ఈ గ్రంథానికి కోడల పేరు రాశాడు దేవుడు. ఎవరి పేరు రాశాడు? ఆమె ఏమో మోయాబీరాలు. దేవుడు ఎవరి పేరు రాయమన్నాడు? యాక్చువల్గా రాస్తే నయోమి అని పెట్టాలి. ఈ గ్రంథానికి ఎవరి పేరు రాయాలి? నయోమి అని రాయాలి. మనం ఎవరిపైనా రాస్తే ఎవరి పేరు రాస్తా? రూత్ ఎట్రా, రూత్ ఆరు పేరు రాస్తే పెట్టి మన పేరు రాయి, మన పిల్ల పేరు రాయి. ఏమంటారు? ఎవరి పేరు రాస్తావు? ఆరు పేరు, నయోమిరాల పేరు రాస్తే పెట్టి దాని పేరు ఏంటి? నయోమేన్ రాయి, నయోమేన్ రాయి. ఇంకెవరు లేరు కదమ్మా, నయోమి ఉంది కదా, నయోమి పేరు రాయి. ఖచ్చితంగా మనం అందరూ ఎవరి పేరు రాస్తాం? కానీ రూతు పేరు రాయడానికి గల కారణం, ప్రతికూల పరిస్థితులు కూడా రూతు దేవుణ్ణి పట్టుకుంది. సిచ్యువేషన్స్ ఎలా జరుగుతున్నాయని కాదు, దాంట్లో కూడా నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
మనం ఏం వింటున్నాము కాదు, ఆమె వింటుంది దేవుడు నాకు విరోధి, దేవుడు నాకు సర్వశక్తుడు, నాకు అన్యాయం చేశాడు అని చెప్తుంటే ఆమె అంటుంది నీ దేవుడే నా దేవుడు. మనం ఏది వింటున్నాం కాదు, ఏం రిసీవ్ చేసుకుంటున్నామో దట్స్ మేక్స్ డిఫరెన్స్. మనం ఏం వింటున్నాం అనేది కాదు, ఏమి రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వింటుంది ఒకటి, రిసీవ్ చేసుకుంటుంది ఒకటి. కొంతమంది వింటుంది ఒకటి, పాజిటివ్ని వింటారు, నెగిటివ్ని రిసీవ్ చేసుకుంటారు కొంతమంది. ఈమె నెగిటివ్ వింటుంది, పాజిటివ్ రిసీవ్ చేసుకుంటుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళ జీవితాల్లో ఏమీ చేయలేడు. నెగిటివ్గా ఆలోచించిన వారి జీవితాల్లోనికి ఎవరు పనిచేస్తారు చెప్పనా? సాతానుడు మొదటి నుంచి కూడా నెగిటివ్గానే పనిచేస్తాడు. దేవుడు చేసిన ప్రతి దానికి కూడా నెగిటివ్గా వర్క్ చేస్తాడు. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడే వాళ్ళ దగ్గర దురాత్మలు గుంపులుగా ఉంటాయి. ఎన్నుంటాయి? గుంపులుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నెగిటివ్గా వెళ్ళిపోతారు, నెగిటివ్లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా పాజిటివ్గా పనిచేస్తాడు. రూతులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆమె అంత నెగిటివ్లో తన భర్త చచ్చిపోయాడు, తన మామ చచ్చిపోయారు, తన ఏమంటారు పెద్దవాళ్ళని మరిదా లేకపోతే బావగారు చచ్చిపోయారు. వీటన్నిటి మధ్యలో కూడా నీ దేవుని దగ్గరికి నేను వస్తానంటుంది. నీ దేవుని దగ్గరికి నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు. అందుకే ఆ పేరు రూతు గ్రంథం అని రాశారు. హల్లెలూయా. ఆ గ్రంథానికి ఏం పేరు రాశారు? రూతు గ్రంథం అని రాశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఎవరు మమ్మల్ని పేరు ఎత్తట్లేదండి అంటే దేవుడు ఎత్తుతాడు నీ పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఎత్తితే అది ఎత్తుతారు ఎక్కడో కూడా దించేతారు. అందుకే మనుషులు ఎత్తితే ఏమంటారు తెలుసా? ఆ ములం చెట్టు ఎక్కించకరా అంటారు కదా. ఎందుకు ములం చెట్టు ఎక్కించకరంటారు? అది తొందరగా ఇరిగిపోద్ది. మనుషులు ఎత్తితే ఎక్కడో ఏం చేస్తారు? ఏ గోతులోనే పడేస్తారు తీసుకెళ్ళి. దేవుడు హెచ్చిస్తే ఇక ఎవరు నేను దించలేరు. హల్లెలూయా. ఎవరు కూడా నిన్నేం చేయలేరు, దించలేరు. కనుక నేను రూతు గ్రంథంలో దేవుడు రూతు అనేటువంటి పేరు రాయడానికి గల ముఖ్యమైన కారణం, ఎడం చేతి పక్క అంతా భయంకరమైన పరిస్థితి ఉంది. ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఆ దినాల్లో రూతు గ్రంథంలో ఉన్న ప్రత్యేకతలు 4 చూపిస్తాను మీకు. సో అమ్మో 4 అనుకుంటారేమో, బేబీగా చెప్పేస్తాను. మొదటిగా ఈ బోయాజు తన పనివారితో మాట్లాడుతున్నప్పుడు ఆ భాష మారిపోయింది చూడండి. అప్పుడు వరకు కూడా వాళ్ళ భాష వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించేవారు. భాష చాలా చండాలంగా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి వారి భాష ఏమైపోయిందంటే, వారి భాష దేవుడు మీకు తోడైయుండును గాక అంటున్నాడు బోయాజు. వీళ్ళేమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఒక యజమానికి ఒక పనివారికి మధ్యలో ఉన్నటువంటి ఒక భాష చూడండి. రక్షణ పొందినటువంటి మన జీవితాల్లో మన భాష మారాలి. మన భాష ఏమవ్వాలి? మారాలి. మన ఇంటిలో వాడుకునే భాష ఏమవ్వాలి? మారాలి. రక్షణ పొందుకున్నటువంటి వారి జీవితాల్లో మొట్టమొదటిగా మారవలసింది భాష. వారి భాష మారిపోయింది అక్కడ రూతు గ్రంథంలో. ఎందుకు ఈ రూతు గ్రంథం ప్రత్యేకమైనదని నేను చెప్తున్నానంటే, వారి భాష ఏమైపోయింది? మారిపోయింది. దేవుడు మీకు తోడై ఉన్నాడు గాక అని చెప్తుంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వర్డ్. నేను ఆ వర్డ్ చూడగానే, నేను ముందు చదవగానే అనుకోండి ఏంటి వీళ్ళ భాష ఎందుకు ఇలా మారిపోయింది. పక్క అధ్యాయంలో చూస్తే ఎంతో మరి భ్రష్టత్వంతో కూడిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. రూతు గ్రంథంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వారి భాష మారిపోయింది. ఎంతో చక్కటి మరి రక్షణ పొందినటువంటి వారి మాట వారు మాట్లాడుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితాల్లో మనం మాట్లాడుకునేటువంటి మాట మారిపోవాలి. మన మాటలు వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన చుట్టూ గమనిస్తున్న వాళ్ళు వీరిలో దేవుడు ఉన్నాడు అని గమనించాలి. హల్లెలూయా. ఇంతకుముందు ఒకసారి మీకు నేను చెప్పాను, ఒక మాస్టర్ గారు నాకు చెప్తున్నారు, రాత్రి వారు గోదావరిలో ప్రయాణం చేస్తూ, గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తూ వైజాగ్ వస్తున్నారట. రాత్రంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక 4-5 క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా అన్ని అనుభవాలు మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించు 3 గంటలకో 4 గంటలకో వాళ్ళు పడుకున్నారు. తెల్లవారు లేచిపోయారు. కిందన ఒక బ్రాహ్మిన్, అంటే ఆ వస్త్రధారణ బట్టి వాళ్ళు చెప్పారనమాట, ఒక పంతులు టైప్ ఒక వ్యక్తి ఎవరు ఉన్నారట.
ఉదయాన్నే ఆయనతో ఒక మాట అయినా ప్రభు గురించి చెప్దామని చెప్పబోతుంటే ఆయన అన్నాడంట, రాత్రంతా మీ మాటలు విన్నాను, మీ మాటలు విన్నాను, రాత్రంతా మీరు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. ఐ బిలీవ్ ఇన్ జీసస్ అని చెప్పాడు. నేను యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతున్నాను. సడన్గా మీ మాటలు ఎవరైనా వింటే, మీ సంభాషణ ఎవరైనా వింటే, ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఒక సిస్టర్ చెప్తున్నారు, వీళ్ళు మాట్లాడుకుంటూ ఫోన్ పెట్టారు, కానీ ఫోన్ కట్ అవ్వలేదంట. ఏమవ్వలేదు? ఫోన్ కట్ అవ్వలేదంట. ఫోన్ పెట్టేసిన తర్వాత ఏం పెట్టలేదు కదా, ఇంకా మాటలు వినబడుతున్నాయి. వింటే ఇప్పుడు మీరు ఫోన్ కట్ అవ్వకుండా మీ మాటలు వింటే క్యావోగా. నేనన్నాను, అలా కాదమ్మా, నేను చెప్తున్నాను అంటే, నేను విన్నాను సార్, ఫోన్ కట్ అవ్వలేదు, నేను ఆ మాటలు. హలో, ఫోన్ కట్ అవ్వకుండా మాటలు వినేస్తే ఏమవుద్ది? అంతే. నేను ఎన్ని చెప్తున్నా వింటలే, ఇంకా నేను విన్నాను ఆ మాటలు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫోన్లో కాదు, వ్యక్తిగత జీవితాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. దేవుని ఆత్మ మీ మధ్యలో పని చేయాలంటే మొదటగా మీ మాట బాగుండాలి. దైవత్వముతో కూడిన మాటలు మాట్లాడాలి. ఒకడు మాట్లాడితే దేవోక్తులు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి అంటాడు పేతురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో రెండవ విషయంలోకి వెళ్తున్నాను. 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి పండుకొనిను. మధ్యరాత్రి యందు ఒక స్త్రీ అతడు నీవెవరు అని అడుగగా ఆమె, రూతు అను నీ దాసురాలిని, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నందిన దానవు, కొద్దివారినే కానీ నీ మునుపటి సత్ప్రవర్తన కంటే చాలు. ఇంకా చదివితే ఇంకా బాగుంటాయి మాటలు, కానీ ఇక్కడ సందర్భం చెప్పేస్తాను నేను. ఈ రూతు యొక్క భర్తలు చనిపోయారు, నయోమి యొక్క భర్త చనిపోయింది, వారికి పిల్లలు లేరు. యూదుల యొక్క క్రమం ఏంటంటే, ఎవరికైనా పిల్లలు లేకుండా చనిపోతే వారి సమీప బంధువుడు ఆ స్త్రీని వివాహం చేసుకొని వారికి సంతానమును వారి ద్వారా కలిగితే వారి ఇంటి పేరు ఉద్ధరించాలి, ఇంటి పేరు నిలవబెట్టాలి. గనక ఈ క్రమమును బట్టి బోయజు మరి నయోమికి భర్తకు సమీప బంధువుడు గనక నయోమి చెప్పినట్లుగా రూతు వెళ్ళి అర్ధరాత్రి వేళ ఆ పొలములో ఉన్నటువంటి బోయజు దగ్గరికి వెళ్ళి తను ఎక్కడ పడుకున్నాడో అక్కడికి వెళ్ళి పడుకుంది. ఈ బోయజును అర్ధరాత్రి వేళ చూసి ఆ స్త్రీ తన కాళ్ళ యొద్ద ఉండడం చూసి, ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, చూసాం ఆమె, నేను రూతుని, నా వంశమును నువ్వు నిలవబెట్టాలి అన్నప్పుడు ఆమె, అక్కడ మనం చూస్తే ఆ బోయజు ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా మనకు కనిపిస్తుంది. నేను నిలవబెడతాను, కానీ దానికి ఒక క్రమం ఉంది. నేను వివాహం చేసుకోవాలి, దానికన్నా ముందు నీకు ఇంకొక వేరొక సమీప బంధువుడు ఉన్నాడు, ఒకవేళ అతను కాదంటే అప్పుడు నేను చేసుకుంటాను. గనక తను బిహేవ్ చేసినటువంటి ఆ బిహేవియర్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో పరిశుద్ధమైనదిగా కనిపిస్తుంది. అక్కడ పక్కన మన న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఎంతో అపవిత్రతతో కూడినటువంటి ఆ పరిస్థితి, హోమోసెక్షువాలిటీ, ఎంతో భయంకరమైనటువంటి లైంగికపరమైన పాపములో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో. ఈ రూతు గ్రంథంలోకి వచ్చేసరికి ఎంతో పరిశుద్ధత ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము కాకుండా నేను ఈ పని చేయలేను గనక వివాహము చేసుకుంటాను. అయితే దానికన్నా ముందుగా
వేరొక బంధువుడు ఉన్నాడు, ఆ బంధువునితో నేను మాట్లాడి ఒకవేళ అతను కాదంటే అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను. దీని అంతటిని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పరిశుద్ధత. ఈ గ్రంథంలో ఏముంది? రూతు గ్రంథం ఎందుకు స్పెషల్ అని చెప్పానంటే, ఇందాక మేము జనరల్గా చెప్పాను అత్తా కోడళ్ళని, దానికంటే ముఖ్యంగా వారి భాష అద్భుతమైన భాషగా కనిపిస్తుంది. ఒక యజమానుడు తన పనివారు మాట్లాడుకున్న మాటలను బట్టి వారి భాష చాలా అద్భుతంగా ఉంది. 2, వారి ప్రవర్తన, ఆ గ్రంథంలో పరిశుద్ధమైన ప్రవర్తన చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాలను బట్టి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, అక్కడ వారి యొక్క జీవన విధానము అపవిత్రమైన ఎడమ చేతి పక్క ఎంతో అపవిత్రతతో కూడినటువంటి ఆ ప్రజల మధ్యలో నుంచి ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ దినములలో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. 3వ విషయము 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అప్పుడు స్త్రీలు ఆ దినమున యెహోవా స్తుతినందున, అక్కడ స్త్రీలు అంటున్నారు, చాలా దినముల తర్వాత వారు దేవుని స్తుతిస్తున్నారు. స్త్రీలందరూ వచ్చి దేవుడు చేసిన కార్యమును చూసి నయోమితో చెప్తున్నారు, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న విషయాలు చూడండి, ఇవన్నీ కూడా అద్భుతముగా ఉన్నాయి. ప్రజలు, స్త్రీలు ఏం చేస్తున్నారట? దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఒక నిజమైనటువంటి ఉద్యమము, నిజమైనటువంటి ఆత్మీయ అనుభవంలో ఇవన్నీ కనిపించాలి. భాష మారాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని ఏం చేయాలి? స్తుతించే అనుభవం ఉండాలి. ప్రతి దానిని బట్టి కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయంలో దేవుని చిత్తము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటాను. ప్రతి విషయంలో కూడా 15 నుంచి ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము. వాట్ ఈస్ గాడ్స్ విల్ అని అడుగుతుంటారు చాలామంది. ఎప్పుడు అడుగుతారు గాడ్స్ విల్ అనే మాట? పెళ్ళి కోసం అంటారు. ఎప్పటి వరకు? నచ్చేంత వరకు. నచ్చితే నో గాడ్స్ విల్, నథింగ్. చూడండి ఎలాగన్నాడు రాజ్ కుమార్. నచ్చేస్తే దిస్ ఈజ్ గాడ్స్ విల్, నచ్చకపోతే ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, ప్రేయర్లో పెట్టండి, పొయ్యిలో పెట్టమన్నారు కాదు. ఇంకా నచ్చకపోతే ఏమంటారు? ప్రేయర్లో పెట్టండి. షకీనా శ్రీను మ్యాచ్కి మేము ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళాం. శ్రీను ఒక పాట పాడమన్నాడు. పాటలు బాగా పాడుతుందని నేను పరిచయం చేశాను అనమాట. షకీనాకు ముందు నాకు తెలుసు. పాట పాడమ్మా అన్నాడు. షకీనా సరైన పాట పాడిసింది. తప్పకి శ్రీనికి మాట్లాడలే. ఏ పాటమ్మా అది? నీతో నేను నడవాలని. మరి ఎక్కడించిందో మనకు తెలియదు కానీ కరెక్ట్గా పాడుతుందండి. నీతో నేను నడవాలని, నీతో నేను, ఇంకా అయిపోయాడు సీన్. మరి మాట్లాడలే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు దేవుని చిత్తమే, నేను ప్రేయర్ చేశాను అన్నప్పుడు తమ్ముడు చక్కగా లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆడపిల్లలు మంచి పాటలు, అలాంటి పాటలు నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తుంది. క్రైస్తవ జీవితంలో ఇది ఉన్నతమైన మంచి అనుభవం. పాటలు ఎక్కువ నేర్చుకోవాలి. పాటలు ఏం చేయాలి? ఎక్కువ నేర్చుకొని దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఉజ్జీవంగా మనం ఉండాలి అంటే నిత్యం మన నోట దేవుని గురించిన స్తుతి ఉండాలి. తర్వాత అంటే ఆయన నామం ఇశ్రాయేలీలో ప్రకటింపబడను గాక. ఫస్ట్ టైం వాళ్ళు దేవుని నామాన్ని ప్రకటించాలనుకున్నారు. హల్లెలూయా. రివైవల్ అంటే ఏంటో తెలుసా? దేవుని నామం ఏమవ్వాలి? మనం మిగతావన్నీ కూడా జింగ్ జాంగ్లు అవన్నీ కూడా రివైవల్ కాదు. అది అయిపోగానే మామూలుగానే ఉంటుంది మళ్ళీ. ఈ రివైవల్ అనేది దేవుని నామమును ఏం చేయాలి? ప్రకటించాలి. ఆయన నామం ఇశ్రాయేలీలో
ప్రకటింపబడును గాక. దేవుడు చేసిన కార్యాల గురించి ప్రకటించాలి. ఈ 4 విషయాలు చెప్పాను, కానీ అసలు విషయం ఇప్పుడు చెప్తాను. ఇంతకీ ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేసరికి వీళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు? ఆ ఎడం చేతి పక్క నుంచి కుడి చేతి పక్క వచ్చేసరికి ఎందుకు ఇలా మారిపోయారు వీళ్ళు? బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా అలా చదవాలి. ఎందుకు వీళ్ళు సడన్గా ఇంత పరిశుద్ధతలోనికి వచ్చేసారు? సడన్గా ఎందుకు వీళ్ళ నోట్లో మాటలు మారిపోయాయి? ఎందుకు సడన్గా వీళ్ళు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ప్రకటించాలి అనుభవంలోనికి వచ్చేసారు? ఎప్పుడు లేనిది. వీళ్ళేం నాటకం ఆడట్లే, నిజంగా మారిపోయారు వాళ్ళు. ఎందుకు అలా మారిపోయారు అంటే చిన్న కీవర్డ్స్ చూపిస్తాను చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను ద లార్డ్ హ్యాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. ఎందుకు వారి జీవితాలు మారిపోయాయంటే దేవుడు ఆ ప్రజలను దర్శించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెన్ లార్డ్ విజిటెడ్, దేవుడు మనలను దర్శించినప్పుడు మన భాష మారుతుంది, మన జీవితాల్లో పవిత్రత వస్తుంది, మన జీవితాల్లో దేవుని గురించిన స్తుతి వస్తుంది, దేవుని గురించి మనం ప్రకటించడం మొదలు పెడతాం. ద లార్డ్ హ్యాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. మీరు దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. ఈజ్ ఇట్ గాడ్ విజిటింగ్? నీ యొక్క జీవితంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఎందుకు వింటున్నాం దేవుని వాక్యాన్ని? చదువుతున్నాం దేవుని వాక్యాన్ని? నువ్వు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఈజ్ ఇట్ గాడ్ విజిటింగ్ యువర్ లైఫ్? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఎందుకు చదువుతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియదు ఎందుకు చదువుతున్నామో. దేవుడు మనల్ని దర్శిస్తే నీ జీవితంలో నువ్వు ఉనుపున్నట్టుగా ఉండవు, ఎడం చేతి పక్క ఉన్నట్టుగా ఉండవు, నీ జీవితం మారిపోతుంది. నీకు మునుపున్నట్టుగా ఉండవు నీ కోరికలు. దేవుడు నిన్ను దర్శిస్తే నీ కోరికలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ జీవితంలో పరిశుద్ధత నువ్వు చూస్తావు. ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధత. ఈ 4 అధ్యాయాల్లో అంత పరిశుద్ధత రావడానికి గల కారణము దేవుడు తన ప్రజలను దర్శించాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మనం ఎవరు మాట్లాడాలనుకుంటామంటే ప్రవక్తలు మాట్లాడాలనుకుంటాం. మీకు విషయం చెప్పనా? దిస్ ఈజ్ నాట్ ద ఏజ్ ఆఫ్ ప్రాఫిట్స్. చాలామందికి తెలియదు ఈ సీక్రెట్. హెబ్రీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 1వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. పూర్వకాలమందు ఎప్పుడు? పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా. ఆమేన్. పూర్వకాలమున దేవుడు ఏ రీతిగా మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎలా మాట్లాడతాడు దేవుడు? కుమారుని ద్వారా మాట్లాడతాడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. చాలామంది డిసీవ్ అవడానికి గల కారణము, చాలామంది పొరపడుతున్నటువంటి విషయం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఆఫ్ ప్రాఫిట్స్. ప్రవక్తల టైం కాదు. దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడతాడు. దెర్ ఇస్ నో మీడియేటర్. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? నువ్వు ఆయన వాక్యం చదువుతుంటుండగా ఆయన తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయన వాక్యం వింటూ ఉంటుండగా దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాము. నేను వాక్యం చెప్పిన తర్వాత ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళకి ₹1,00,00,000 అప్పు ఉందంట. కొంతమంది పామ్మయ్య పర్లేదులేండి అనుకుంటారు. కొంతమంది ఎలా సాటిస్ఫై అవుతారు కదా. నీకెంత వచ్చాయి? నువ్వు పోయావా? పోయాను. తెలియవా? నాకు 60, నాకు 61. ఓకే. ₹1,00,00,000 అనగానే
వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇడ్లీ బండి, ఇడ్లీ వేస్తారు. ఏం చేస్తారు? ఇడ్లీలు మామూలు టిఫిన్ సెంటర్ కూడా కాదు, మామూలు రోడ్డు మీద, రోడ్డు పక్కన బడ్డీలో ఇడ్లీలు అమ్ముతారు. ఎంత అప్పన్నారు? ₹1,00,00,000 అప్పన్నారు. వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం. ఈరోజు మీరు మాట్లాడుతుండగా దేవుడు మాతో చాలా విషయాలు మాట్లాడాడు. మేము అలాగే దేవుని మీద ఆధారపడ్డాం, అలాగే దేవుని వైపు చూసాము. ఇంచుమించు మా అప్పులో 75 లక్షలు తీర్చేస్తామన్నారు. 75 లక్షలు తీర్చేశారట. ఇంకో 25 lakhs ఉంది. అది కూడా మేము ఎవ్వరికి చెప్పము, ఎవ్వరి దగ్గరికి వెళ్ళము. దేవుడే మాకు అన్నిట్లోంచి కూడా విడుదలిస్తున్నారు. హల్లెలూయా. ఇంకొక ఇద్దరు వచ్చారు. దేవుడు మాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? నా మెసేజ్ నేను చెప్పాను, నేను ప్రిపేర్ అయిన మెసేజ్ నేను చెప్పాను. దేవుడు వాడితో మాట్లాడుతున్నాడు. రూత్ ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది. అందుకనే దేవుడు రూతుని హెచ్చించాడు. హల్లెలూయా. అందుకని ఈ దినం రూతు గ్రంథం ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ రిసీవింగ్ మోడ్లో మనం ఉండాలి. ఆమె రిసీవ్ చేసుకుంటుంది. ఇద్దరు వచ్చారు, వారు దేవుడు మాతో మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో తన కుమారుని ద్వారా మాట్లాడతాడు. తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు. దట్ ఈస్ ద రైట్ వే. సరైనటువంటి విధానంలో మనము ఉజ్జీవం అనుభవించడానికి ఇది కారణం. మిగతావన్నీ కూడా, ఆ మిగతా రివైవల్స్ అన్నీ కూడా ఇట్ ఇస్ నాట్ జెన్యూన్. మీకు ఎందుకు కూడా చెప్తాను చూడండి. ఈ రూతు గ్రంథం అయిన తర్వాత రివైవల్ ఎలా కంటిన్యూ అయిందో చూడండి. హన్నా వచ్చింది. ఎవరు వచ్చారు? హన్నా జీవితం చదివితే ఎంత రివైవల్గా ఉంటుంది లాస్ట్ వీక్ చెప్పాను. హన్నా తర్వాత ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. సమూయేలు తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు దగ్గర నుంచి తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. రివైవల్ ఈజ్ కంటిన్యూయింగ్. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మోయాబు దేశంలో మోషే చనిపోయాడు. ఆ మోయాబు దేశంలోంచి రూత్ వచ్చింది. రూత్ వచ్చి ఎక్కడ ఎండ్ అయింది రూత్ అంటే? రూతు బెత్లెహేం వరకు వచ్చింది. ఈ బెత్లెహేం నుంచి ఎవరు వచ్చారు? ఏదో ఒకటి పేరు చెప్పేస్తున్నారు, ఎంత పేర్లు చెప్పారు కదా. బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకొక ప్రవక్త కోసం లేదు. యేసు ప్రభువే ప్రకటన గ్రంథం పరలోకం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక హల్లెలూయా. మోషే మోయాబు వరకు పట్టుకొని వచ్చాడు లీడర్షిప్ని. అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చింది మోయాబులోంచి, రూత్ వచ్చింది. రూతు గర్భంలో నుంచి రూతు బెత్లెహేం వరకు వచ్చి ఆగిపోయింది. రూతు గర్భంలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. రే దేవుని బిడ్డలారా, రివైవల్ అక్కడ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. యేసుక్రీస్తు ఎవరిలో ఉంటారో వారిలో ఉజ్జీవం కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? కొంతమందికి వాళ్ళు ఏదనుకుంటే అదే దేవుడు మాతో మాట్లాడేశాడు. ఏంటి? రాత్రి ఏదో అనుకోవడం. ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, అన్యా నన్ను దేవుడు నన్ను విజయవాడ వెళ్ళిపోమన్నాడు, ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. ఆయన అనుకున్నాడు అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి. నాకు ప్రేరేపణ వచ్చేస్తుంది అన్నాడు. ఎందుకు వచ్చేస్తుందో అనుకున్న తర్వాత 2 నెలలు పోయాక పెళ్లికాడి పంపించాడు. అది అందుకు వచ్చింది ప్రేరేపణ అక్కడికి ఆయనకి. దేవుడు ఎందుకు ప్రేరేపించాడు విజయవాడ వెళ్ళిపోవడానికి? ఇందులో ఉందో చూస్తే మరి ఏమనుకుంటే అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పాలి కదా సత్యం. కొంతమందికి ఏ ప్రేరేపణ వస్తుందో అదే దేవుడు మాట్లాడేస్తారు అనుకుంటారు. దేవుడు మాట్లాడితే 4 కనిపించాలి, భాష మారాలి. హల్లెలూయా. యెహోవా మీకు తోడైయుండును గాక. కిందోళ్ళు అంటున్నారు, మన యజమానుడు అలాగంటుంటే మనం ఏమనాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. పరిశుద్ధత ఉండాలి, దేవునిని స్తుతించుట ఉండాలి, దేవునిని ప్రకటించుట ఉండాలి. ఈ 4 things ఉంటే అది ఉజ్జీవము. ఈ 4 ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఈ 4 లేకపోతే అది రివైవల్ కాదు, దేవుడు నిన్ను దర్శించినట్టు కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా కూడా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రూతు గ్రంథము అందరూ చదవండి, చేసి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాగుంటుంది. నేను బై మిస్టేక్ ఏమైందంటే న్యాయాధిపతుల గ్రంథం మీకు ఎలా చెప్పానంటే, సమూయేలు చెప్పాను కదా మొన్న,
నేను చదువుతూ ఏమైందో తెలియదు, కానీ నాకు ఆ సమయాలు చదివేయాలని ఆశతో న్యాయాధిపతులు అవగానే సమయాలు స్టార్ట్ చేశాను. నాకు తెలిసి మధ్యలో రూత్ ఉంది, కానీ ఎందుకు ఆ మరుసటి రోజు చేశాను. తర్వాత ఇలా చదువుతుండే, రూత్ చదవలేదని మళ్ళీ చదివాను. అలాగే మీకు చెప్పాను. మరి నేను పోయిన వారం హన్నా చెప్పాను, ఈరోజు రూత్ చెప్పాను. ఎందుకు మరి దేవుని చెప్తామో నాకు తెలియదు. అలాగే ప్రైజ్ ది లార్డ్. అలాగే నేను అలాగే చదివాను, అలాగే చెప్పాను. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. అందరినీ దర్శిస్తాడు దేవుడు. కొంతమంది ఆ యొక్క మాటకు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓర్పా కూడా ఉంది. ఓర్పా కొంత దూరం వచ్చి ఏమైంది, ఆగిపోయింది. ఎవరి వల్ల ఆగిపోయిందంటే నిజంగా ఈ నయోమి వల్ల ఆగిపోయింది. ఎవరి వల్ల ఆగిపోయింది? వచ్చింది పాపం, అయినా వస్తాను అన్నది. వద్దమ్మా ఇల్లమ్మా అని బలవంతంగా తోస్తుంది నయోమి. కానీ రూతు ఎవరిని పట్టుకుని తెలుసా? నీ దేవుడు కావాలి నాకు. ఎవరు కావాలి? మనకు అన్నీ కావాలా? ఏమొద్దు? దేవుడు వద్దు. ఈ రూతు అక్కడ ఉండడానికి గల కారణము, నువ్వు ఎన్ని చెప్పినా నేను దేవుణ్ణి వదలలేను, నీ దేవుడు కావాలి. మొన్న ఎవరో చెప్తున్నారు, అక్కడ చెప్తున్నారు అన్నీ ఏదో ఒక మ్యాచ్ గురించి అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా అడగలేదండి, చర్చికి ఏది వెళ్తారు అడగలేదా? సంబంధం చాలా వరకు వెళ్ళిపోయింది, వాళ్ళు ఏం అడగలేదట. చర్చికి ఎక్కడికి వెళ్తారు అనే విషయం, ఇంకా ఏ చర్చికి వెళ్తారో తెలియదట. చాలా మాటలు అయిపోతున్నాయి. అబ్బాయి డాక్టరు, అబ్బాయి ఇది, అబ్బాయి అది అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మీరు ఎంత ఇవ్వగలరు అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. నేనేం అడుగుతాను, వాళ్ళు ఎక్కడ ఏ చర్చ్, అది ఇంకా ఏమొద్దు మనకేమొద్దు. మోయాబులోనికే వెళ్ళిపోయింది ఓర్పా. రూతుకి ఏం కావాలి? ఎక్కడుంది రూతు? యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. రివైవల్కి స్టార్టింగ్ పాయింట్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉజ్జీవానికి మొదటి మెట్టు ఎక్కడికి స్టార్ట్ అయిందంటే, ప్రియ దేవుని బిడ్డ, రూతు గ్రంథంలోంచి ప్రారంభమైంది. దేవుడు కావాలా? లేకపోతే అన్నీ కావాలా? మనకు అన్నీ కావాలి. దేవుడి విషయం తర్వాత చూద్దాం. ఏముందండి, దేవుడు చర్చికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా ఆదివారం. అదా చర్చికి వెళ్ళిపోతే అయిపోద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు, దేవుని ఆత్మ అనుభవము, దేవుని వాక్య అనుభవము ఎప్పుడు వస్తాయి? ప్రియ దేవుని బిడ్డలారా, రూతును చూసి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, నీ దేవుడే నా దేవుడు. ఉజ్జీవము అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఈ దినాల్లో కూడా దేవుని పట్టుకొని ఉంటే మరలా మన జీవితాల్లో గొప్ప రివైవల్ మనం చూస్తాం. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా కాదు దేవుడు మనతో మాట్లాడేది, తన కుమారుని ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. క్లియర్గా ఉంది వాక్యంలో. పూర్వము దేవుడు అలా మాట్లాడేవాడు, ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? కుమారుడు, దేవుని వాక్యమైనటువంటి ఆ కుమారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. గాడ్ విజిట్స్. దేవుడు మనతో వాక్యం ద్వారా దర్శిస్తాడు. మొన్నటి దినాన్ని చదివాను. దేవుడు తన వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నాడు. అది నా జీవితంలో ఉద్యమం ఆగిపోకుండా నన్ను కొనసాగిస్తుంది. మిమ్మల్ని దేవుడు మాట్లాడుతున్నాడా మీతోని? మీరు చదువుతున్నారా దేవుని వాక్యమును? చదువుతున్నాం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడా? దేవుడు మిమ్మల్ని దర్శిస్తే, ఈ 4 నీలో కనిపిస్తే, దట్ ఈస్ ద ట్రూ రివైవల్. నేను మిగతా అదర్ ఏ ఎక్స్ప్రెషన్ కూడా, నేను 94లో రక్షణ పొందాను, ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. నేను లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చూశాను, వ్యక్తిగతంగా చూశాను, మనుషుల్లో చూశాను, డిఫరెంట్ పాస్టర్స్లో చూశాను, అందరిలో కూడా చూశాను. వాట్ ఈస్ ద ట్రూ రివైవల్ అంటే, దేవుడు మనుషులను దర్శించడమే తప్ప అదర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్, పరలోకం వెళ్ళి వచ్చినవి, అవి చూసినవి, ఇవి చూసినవి. సార్ ఒక ఆవిడ చెప్తుంది, ఈ ఎక్స్పీరియన్సెస్ మనం వింటుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అందరూ చెప్తున్నారు, బాబు ఆవిడ చాలా కన్నింగ్ అండి,
చాలా కన్నింగ్ అండి అన్నారు. మొత్తం మీద ఏదో వాక్యం చెప్దామంటే ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడ అంటుంది, మొన్న ఇలా ప్రార్థన చేసి పడిపోయాను పాస్టర్ గారు, అలా తీసుకెళ్ళి ప్రభు పరలోకంలో తీసుకెళ్ళాడు, బంగారు సింహాసనం బంగారం అంతా అంటండి. అందరూ ఏం చెప్తారు బయట? ఇలా చేసి అలా మైలేసేద్దండి అంటున్నారు. ఆవిడ అంటుంది నేను ప్రార్థన చేసుకున్నట్టు అలాగా దర్శనంలో పడిపోయాను పాస్టర్ గారు, దేవుడు నన్ను అలా తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడు? గాజువాక పరలోకమా? పరలోకంలో ఏముందంట? సింహాసనం ఉందట చుట్టూ. మీకు చెప్పారు అనుకోండి, అమ్మ మా కోసం ప్రార్థన చేయమ్మా, నువ్వు ప్రార్థన చేయ, కరెక్ట్గా వేసింది అనుకోండి మీ మీద, మొత్తం మీదంతా మీ బంగారం అంతా మాయమైపోద్ది అనమాట. ఇట్ ఈస్ నాట్, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా స్టిల్ దేర్ లైఫ్ ఈజ్ సేమ్. మరి ఏంటి ఎక్స్పీరియన్స్ ఎవరిచ్చారు ఏంటి ఏమో, ఇది మనకు అనవసరం. ఈ 4 కనబడాలి, భాష మారాలి, పరిశుద్ధత ఉండాలి, దేవునిని స్తుతించటం ఉండాలి, దేవునిని ప్రకటించటం ఉండాలి. నువ్వు పరలోకంకి వెళ్ళావో లేకపోతే నరకానికి వెళ్ళావో, ఇంకేటి చూసావో, ఇవన్నీ కూడా ఏంటి? మనం ఏంటి ప్రాబ్లం అంటే, మనం ఇవన్నీ చూస్తే అమ్మో ప్రార్థన చేయమ్మా మా కోసం. అందరికీ దగ్గర మొన్న ఎవరు వచ్చారు మా ఇంటికి, ఆమె అంటుంది ప్రార్థన చేయండి. ఆవిడ అంటుంది మొన్న నాకు మెంటలు వచ్చేస్తుందండి, అలా ఎటు వెళ్తున్నా నాకు తెలియదు, చర్చిలోకి వెళ్తుంటే మెంటలు వచ్చేద్దాం, ఆమె ప్రార్థన చేయండి అంటుంది ఆవిడతోనే. నువ్వు ఎవరితో ప్రార్థన చేయించుకున్నావు అని అడిగాను. అంటే ఆవిడకి తెలియదు, నాకు చెప్పింది అనమాట. అలా చెప్తున్నా పెట్టని అడుగుతుంది. ఆవిడ నేను ఉన్నప్పుడు వచ్చి అంటుంది, బాబు పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, నేను అన్నానమ్మ నువ్వు చర్చికి వెళ్ళు, ఆదివారం టైంలో నువ్వు ఇటు తిరుగుతున్నావు అంటే, ఆవిడ అన్నది నేను చర్చిలోకి వెళ్తుంటే నన్ను ఎవరో బయటకు తోసేస్తున్నారండి అన్నది. మనుషులు కాదట, ఏదో స్పిరిట్ తోసేస్తుందట. అమ్మ నువ్వు చాలా డేంజరస్ కేసులో ఉన్నట్టున్నావమ్మా అని చెప్పి, చాలా కండిషన్ చాలా డేంజరస్గా ఉందామా అని చెప్పి నేను ప్రార్థన చేసి, నువ్వు కరెక్ట్గా ఏదో ఒక చర్చికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో కూడా నేను చెప్తాను, కావాల్సిన అడ్రస్ చెప్పి, విజయనగరం నుంచి వస్తుంది అనమాట. నేను లేనప్పుడు మా అమ్మ దగ్గరికి వస్తే మా అమ్మ కారుకి ఇచ్చి ప్రార్థన చేయ, అమ్మ నువ్వు ఎవరితో ప్రార్థన చేయించుకుంటున్నావు అంటే, ఏమరా ఆవిడ సేవ చేస్తాను అంటుంది. సేవ చేస్తే ఏంటి ఏం చేస్తే ఏంటి, చర్చిలో తోసేస్తున్నారట ఆవిడ ఎవరో, ఇంకా ఆవిడతో మనం ప్రార్థన చేసుకోవడం ఏంటి? మనం ఏంటనుకుంటాం? సేవ అనగానే, తెల్లసేర అనగానే, ముసుగనగానే ఏమనుకుంటాం? అమ్మా నాకేదో కనబడుతుందమ్మా మీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అనగానే స్టడీలోకి వచ్చేస్తాం మనం. నాకేదో కనబడుతుందమ్మా అనగానే మనం స్టడీ ముందు 100 అనుకున్న నెమ్మదిగా 100 500 వీళ్ళకి జోబులో తెలిసిపోద్ది. 100 500 పట్టుకోవడం మగవాళ్ళకి తెలిసిపోద్ది, మరి ఆడవాళ్ళు తెలియదు కానీ మాకు తెలిసిపోద్ది. ఇది 500 100 20 తెలిసిపోద్ది. 100 వదిలే 500 ఏదో కనబడుతుందని చెప్పి ఏం చేస్తాం? 500 పట్టుకుంటాం. కనబడుతుందంటే ఎలా మోసం అయిపోతున్నారంటే, వీళ్ళు అలాగే మోసం చేసేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేయాలి? దర్శించాలి. వాక్యం చదవండి. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతుంటే ఆ ఉద్యమం ఆగదు. హల్లెలూయా. మన భాషలు మారుతాయి. ఆమేన్. మనం అన్య భాషల్లో దేవుని ఆరాధించడం మొదలు పెడతాం. హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చి మన ఆత్మను తాకితే ఏమో తెలుసా? మనము దేవుని భాషలో, అన్య భాషల్లో, పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద ట్రూ రివైవల్. మిగతావన్నీ కూడా ఆల్ ఎక్స్పీరియన్స్. అందుకే చెప్తున్నాను, 30 సంవత్సరాలు నేను చూసి చదివి బుక్కులు చదివి, వాళ్ళు చదివి, ఏళ్ళు చదివి, దేవుని బిడ్డలారా, నాకు అర్థమైంది హౌ హోలీ స్పిరిట్ విల్ వర్క్. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే ఏం కనిపిస్తాయి? దట్ ఈస్ ద ట్రూ రివైవల్. కొంతమంది మన అన్నారు, ఆయన ప్రవచనాలు నేను ప్రవచనాలు నమ్మరని ఎవరు చెప్పాడు? చాలామంది అలాగ అనుకుంటారు. ఏవి పడితే అవి నమ్మను. ఇంకో ఆనొకరి ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఇవన్నీ మాకు తెలుసు. ఆయన చిరంజీవి ఫేవరెట్ అట. నాకు చెప్తున్నాడు మళ్ళీ, ఆయన చిరంజీవి ఫ్యాన్ అట.
ఇంటికి వచ్చి ప్రవచనం చెప్పాడట, దేవుడు నిన్ను గొల్యాతులా వాడుకుంటాడు. జీ క్యాజీ నేను అప్పుడు జాబ్ చేస్తాను అనమాట. మేము జాబ్ చేసినప్పుడు కూడా ఆఫీస్లో కూర్చొని మాట్లాడగలదు. జీ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ జీ, అన్నీ కరెక్ట్గా చెప్పేస్తాడు, బట్ గొలియాతులా వాడుకోవడం ఏంటి జీ అన్ని. ఆయన చిరంజీవి ఫేవరెట్ కనుక అలాగే చెప్తాడు. బాబు మనం డిజైన్ చేయాలి. ఏం చేయాలి మరి? అన్నీ చెప్పేస్తున్నాడు అంటే చెప్పేస్తారు, జ్యోతిష్యులు కూడా చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తున్నాడు. కానీ ఎక్కడ దొరికాడు? గులియాతులా వాడుకోవడం ఏంటి? సో వీ హ్యావ్ టు రికగ్నైజ్. ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి? మా అమ్మ అక్కడ అదే నువ్వన్నీ అలాగే అంటావురా, నువ్వు నోర్మి, అదే వాడితే వాడుకుంటాడు రా గొలియాతులా. ఏడ్ చేస్తావు? గొలియాత్ అంటే ఏంటి? స్ట్రాంగ్ మ్యాన్. మనం ఎలా తీసుకోవాలి? అలా తీసుకోవాలా? పవర్ఫుల్ మ్యాన్. ఎంతలా దావీదు వస్తే కొట్టేస్తాడు కదా, మరి మీకు అర్థమైందా? సో బీ కేర్ఫుల్. ఈ రోజుల్లో చాలామంది ఇలాగా తప్పుగా చేస్తారు. ట్రూ రివైవల్ రూతు గ్రంథంలో చూసాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజంగా జరిగింది. అనుకున్నాడు కనుక చెప్పాను, కావలిస్తా అనుకుని అడగండి. అన్నీ చెప్పారట, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం వండుకుంటున్నారు అన్నీ చెప్పేస్తున్నాడట. కానీ గొలియాతు పట్టుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? డోంట్ బీ డిసీవ్డ్. ట్రూ రివైవల్ ఇక్కడ ఉండాలి, ట్రూ రిపెంటెన్స్ ఉండాలి, మార్పు ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడే నీ తర్వాత నీ పిల్లలకి, నీ పిల్లల తర్వాత కూడా రివైవల్ కొనసాగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ నోట నా మాటలు, నా ఆత్మను ఉంచుతాను, అది నీ పిల్లల తరములకు కూడా వస్తుంది అన్నాడు. ఆ వచనాలన్నీ చూపిస్తే సమయం చాలదు. అది ట్రూ రివైవల్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చివరి మాటలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రివైవల్ దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆయన మాట ఉందా అక్కడ? చదవండమ్మా. వారితో నేను చేయ నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మ, నీ నోట ఉంచిన మాటలు, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి, అది రివైవల్. నీ మీద ఆత్మ, నీ నోట్లో నా మాటలు, అక్కడితో ఆగిపోలేదు. ఇంకెక్కడికి? నీ పిల్లలు, తర్వాత పిల్లలు. దట్ ఈస్ ద రివైవల్. హల్లెలూయా. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. నేను చేయబోయేటువంటి నిబంధన అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు మన అందరి జీవితాల్లో దీవించును గాక. మనం అడగవలసింది, ప్రభువా నన్ను దర్శించు. లార్డ్ హ్యాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. ఏవేవో అనుభవాలు, ఏవేవో పరిస్థితుల కొరకు కాదు. దేవా నీ మమ్మల్ని దర్శించు. యెహోవా తన ప్రజలను దర్శించెను. ద లార్డ్ హ్యాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. ఈ చివరి దినాల్లో గొప్ప ఉద్యమం మన జీవితాల్లో నుంచి రావాలి అంటే, మన జీవితాల్లో నుంచి మన పిల్లలకు, మన పిల్లల నుంచి మన పిల్లలకు ప్రవహించాలంటే ఆయన ఆత్మ మన మీద ఉండాలి, ఆయన మాట మన నోట ఉండాలి. ద లార్డ్ హ్యాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. ప్రభా నన్ను దర్శించు. అడుగుదాం ఒక మాట. లార్డ్ విజిట్ మీ, లార్డ్ విజిట్ మీ, లార్డ్ నన్ను దర్శించు. ఓ లార్డ్ విజిట్ మీ, లార్డ్. దేవా నన్ను దర్శించు, దేవా నన్ను దర్శించు. ఐ వాంట్ టు సీ రివైవల్ లార్డ్. నా జీవితంలో ఒక ఉద్యమం కావాలి ప్రభా. ఏమో చిన్న అనుభవాలు ఉద్యమం అనుకోవద్దు, చిన్న ఎక్స్పీరియన్సెస్, అది ఉద్యమం కాదు. దట్ ఈస్ నాట్ ద రివైవల్. ఆ ఉద్యమం బయటకు వెళ్ళదు. భయంకరమైన అపవిత్రత, భ్రష్టత్వంలో నుంచి ఒక గొప్ప ఉజ్జీవాన్ని రూతు గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇప్పుడున్న దినాల్లో ఒక గొప్ప ఉజ్జీవము రావాలంటే దేవుని ప్రజలను దేవుడు దర్శించాలి.
తన వాక్యం ద్వారా దర్శించాలి, తన మాట ద్వారా దర్శించాలి. ప్రభా మమ్మల్ని దర్శించు ప్రభా. అడుగుదాం ప్రతి ఒక్కరం కూడా. డోంట్ సాటిస్ఫై విత్ సింపుల్ ఎక్స్పీరియన్సెస్. చిన్న చిన్న అనుభవాలతో తృప్తి పొందొద్దు. దేవానను దర్శించు, దేవానను దర్శించు. దేవుని అడుగుదాము. మన పరిస్థితులు మారిపోతాయి. కరువు తొలగిపోయింది. కరువును బట్టి వాళ్ళందరూ మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. దేవుడు దర్శించినప్పుడు కరువు పోయింది. దేవుడు దర్శించినప్పుడు అపవిత్రత పోయింది. దేవుడు దర్శించినప్పుడు పాపము పోయింది. దేవుడు దర్శించినప్పుడు వారి మాటలు ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవంతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుని నామం స్తుతి కలుగును గాక, దేవుని నామం ప్రకటింపబడును గాక. వాట్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మనం అక్కడ చూస్తున్నాము. దేవా నన్ను దర్శించు, దేవా నన్ను దర్శించు. ఒక్క మాట దేవుని అడుగుతాము. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ మాట అడుగుతుంటుండగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఒక గొప్ప ఉద్యమము నీకు, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ద్వారా అనేక జనరేషన్స్కి ఆ ఉద్యమం ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటాడు. యేసయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించు దేవా. ప్రతి ఒక్కరికి జ్ఞానమును, ప్రత్యక్షత గల మనస్సును దయచేయి ప్రభువా. దేవా దర్శించు, దర్శించు, దర్శించు ప్రభువా. ప్రజలను దర్శించు. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చివరిసారిగా చెప్దాము. లార్డ్ విజిట్ యువర్ పీపుల్ లార్డ్. నీ ప్రజలను దర్శించు దేవా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇది నువ్వు రూతు గ్రంథాన్ని మేము ధ్యానిస్తుంటుండగా నాయన, వ్యక్తిగతంగా నేను ఆయన నీ మాటలను బట్టి సంతోషిస్తున్నాను ప్రభువా. నాయన, నీ మాటను బట్టి వచ్చిన ఉజ్జీవము, నీవు దర్శించినప్పుడు వచ్చిన ఉజ్జీవము, గతంలో మా జీవితాలు ఎలాగున్నా నాయన ఒక న్యూ బిగినింగ్ నాయన తండ్రి, న్యూ బ్రేక్ త్రూ నాయన తండ్రి, నువ్వు మరలా మాకు దయచేస్తావు గనక ప్రభా. ఈ ఉదయవేళలో నాయన ఎవరి జీవితాలు ఆగిపోయినాయో, ఎవరి జీవితాల్లో నాయన బంధకాల్లో ఉండిపోయాయో ప్రభా, నీ వాక్కును బట్టి న్యూ బిగినింగ్ దయచేయండి ప్రభా. న్యూ బ్రేక్ త్రూ యేసు నామములో వారికి కలుగును గాక తండ్రి. యేసు నామములో తండ్రి నీ సేవకునిగా ప్రకటిస్తున్నాను తండ్రి. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ లైఫ్ లార్డ్. యేసు నామములో వారికి బ్రేక్ త్రూ కలుగును గాక తండ్రి. నువ్వు దర్శించు, నువ్వు దర్శించు, నువ్వు దర్శించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. We give you all the glory, praise, honor, Father. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.